మామూలు సినిమా కాదు ఇది. లక్కీగా మళ్ళీ చెప్తున్నా, ఇది ఫ్యామిలీ అంతా యూత్ ఫ్రెండ్స్ ఓకే కలిసి చూడ కంపల్సరీ రావాలి. ఫ్యామిలీ మట్టుకు పక్క పక్కన కూర్చోద్దు, ఒక్కొక్క రోల్ తీసుకుని అదో కార్నర్ ఇటో పెట్టుకుని నమ్మడమే కాదు, మామూలుగా ఉండదు. ఒక 2 క్యారెక్టర్స్ ఫ్యామిలీ కల్చర్ అంతాను మనస్ఫూర్తిగా ఏడవాలి మనిషి అన్నాక ఓన్లీ నవ్వడమే కాదు. ఈ సినిమా ఫ్యామిలీ అంతా రండి, మెల్లిగా 50 days గ్యారంటీ నేను సినిమా ఆడాలి. 50 days పండుగ ఒకవేళ ఈ సినిమా చేసుకుంటే నేను ఈ సినిమా గురించి అయినా తిరుపతి వెళ్ళి వస్తున్నాను. 50 నుంచి మెసేజ్ కన్వే చేయడం కలదు. 2 క్యారెక్టర్స్ తో మొత్తం మన జాయింట్ ఫ్యామిలీ కల్చర్, మన సాగర్ సంగమం అవన్నీ ఎలా చూస్తామో అతడి సినిమా ఎలా చూస్తామో ఈ సినిమా అంటే వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే నేను అంటే స్పీచ్లెస్ అంటారు కదా, అలాగే నేను మణిరత్నం గారి సినిమా మౌనరాగా వహించాల్సి వస్తుంది. చెప్పడానికి ఏంటంటే చాలా ఉంది, కానీ మనం ఒకసారి స్పీచ్ ఎంత బాగా ప్రిపేర్ అయినా స్టేజ్ మీకు వెళ్ళడం మర్చిపోతాం కదా. అలాగే ఈ సినిమా క్యారెక్టర్స్ గురించి చెప్పడం కన్నా నేను మౌనరాగా దళపతి సినిమాలు అన్ని గుర్తు చేసుకుని మౌనరాగా వహిస్తున్నాను. మౌనరాగం సినిమా తెలుసుకుని మణిరత్నం గారిది. మన సనాతన ధర్మం, ఒక పెళ్ళైన తర్వాత పొసిటివ్నెస్ అని ఎక్కువ స్పౌస్ ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని అంటే ఆ కాన్సెప్ట్ కదా. అలాగే సనాతన ధర్మంలో ప్రతిదీ ఇన్నేట్ ఒక 2 క్యారెక్టర్స్ పెట్టి ఒక కళా తపస్సు విశ్వనాథ్ గారు చెప్పినట్టు సినిమా కన్నా పెద్ద మాధ్యమం ఎక్కడా లేదు, అంతకన్నా గొప్ప మీడియం లేదు. ఒక సినిమాలు ఏవి చూసుకున్నా ఇంకో మనిషిని మీద విమర్శించడం ఉండదు, సెటర్లు ఉండవు, ఎడ్యుకేట్ చేయడం. మనం ఏంటంటే తప్పులు చేస్తే మనం కరెక్ట్ చేసుకుని ఫర్గివ్ చేసి మనం అంతా ఒక సమాజంలో ఉన్నాం. జగమంతా కుటుంబం నాది, ఏకాక జీవితం నాది అన్నట్టుగా ఎవరిని విమర్శించకుండా మనిషి పుట్టుక అన్నిటికన్నా గొప్పదే అనేవాడు. ఏంటంటే ఈ సాటి మనిషి మన నవ్వి అవతల బాధను అర్థం ఆడాలి. ఇది మళ్ళీ చెప్తున్నా, ఫ్యామిలీ అంతా కంపల్సరీ థియేటర్ లోనే చూడండి, ఒక్కొక్కళ్ళు వేరు కార్నర్ లో చూడండి. జై హింద్, సెల్యూట్.